మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇంకా ముచ్చట్లు షురూ చేద్దాం. పెద్ద గండమే వచ్చింది కదా ఈ మూసి అందం పేరుతోని ఇండ్లను కూలగొట్టుడేందో. అసలు తలకాయ ఉన్నోళ్ళు ఎవరైనా ఇండ్లను కూలగొడతారా? జనాలను రోడ్డు పాలు చేస్తారా? ఇగో గిట్లనే అంటురోలా మూసి అందం పేరుతోని మన సర్కారు చేస్తున్న పనులను చూసి ఈ కూలగొట్టుడు ఏం అందమో ఏం పాడో. ఇంకా చూడురి మన సర్కారు ఎట్లా చేస్తున్నదో. ఇగో వీళ్ళు మూసి బాధితులు గాంధీ విగ్రహం పేరు చెప్పి మా ఇండ్లను ఊల్చద్దు అని దీక్ష పట్టిరు. మౌన దీక్ష. ప్రాజెక్ట్ వద్దని మేము అన్నట్ల ప్రాజెక్ట్ చేసుకోండి, ఎవరు వద్దన్నారు? మీరు ఉన్నటువంటి 30 మీటర్స్ లో మీరు నిజంగా కూడా 100 అడుగుల రోడ్డు ఇద్దరు సైడ్ మూసాలో గానీ ఈసాలో గానీ అటుపక్క ఇటుపక్క 100 అడుగుల రోడ్లు వేసుకోవచ్చు. తర్వాత మీరు రెండు నదులు కలిసే కాన్ఫ్లుయెన్స్ దగ్గర మీరు గాంధీ విగ్రహం పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ప్రభుత్వ భూములు ఉన్నాయి, 250 ఎకరాలు ప్రభుత్వ భూములు వలంతారి లాంటి సంస్థ దగ్గర నుంచి తీసుకున్నాయి. యాక్చువల్ గా వీళ్ళు చేస్తుంది ఏంటంటే పేదవాళ్ళ మిడిల్ క్లాస్ ప్రజల యొక్క భూములు తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారు. అంతకన్నా అసలు ఇందులో అవకాశమే లేదండి. ఇల్లు కూల్చకుండా సుందరీకరణ చేయొచ్చు. థేమ్స్ రివర్ అంటున్నారు. థేమ్స్ రివర్ పక్కన నేను 22 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. థేమ్స్ రివర్ లోతు పెంచారు. మనకు నదికి వరదలు వస్తాయి, బావికి వరద రాదు, ఎందుకంటే బావి లోతు ఉంటుంది. ఇప్పుడు ఇల్లు తీసేసి ఇచ్చే కాంపన్సేషన్ తో నది లోతు పెంచితే అసలు బఫర్ జోన్ FTL అనే ఇష్యూ రాదు, సుందరీకరణ చేసుకోవచ్చు. ఏ ఇల్లు పడగొట్టకుండా సుందరీకరణ చేయవచ్చు, దానికి వ్యతిరేకం కాదు. ఇండ్లు పోతున్నోళ్ళు ఎర్ర టెండలా గిట్ల గూసపడుతురా? మరి మన రేవంత్ సార్ ఏం చేస్తాండయ్యా అంటే 5 స్టార్ హోటళ్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురం పెట్టుకున్నాడు. అసలు వీళ్ళతోని కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవి చేయవలసింది, వీళ్ళని కదా సంజాయించవలసింది, వీళ్ళతోని కదా మాట్లాడవలసింది. కానీ సార్ మాత్రం అసలైనోళ్లను విడిచిపెట్టి మంత్రులు, ఆఫీసర్లు, వ్యాపారాలు చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్లను కూర్చోబెట్టుకొని వాళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే పని పెట్టుకున్నాడు. అది కూడా ఏసీ రూములల్లా, 5 స్టార్ హోటలల్లా. ఓ దిక్కేమో వీళ్ళు కొన్నొద్దుల సంది తిండి టికానా మానేసి రోడ్డు మీద పడితే, వీళ్ళేమో 5 స్టార్ హోటలల్లా మటన్ బిర్యానీలు, 1000 రూపాయల షాయిలు దాక్కుంటా మీటింగ్లు పెట్టుకుంటారట. ఇవన్నీ కాదు కానీ హరీష్ అన్న కొన్ని ప్రశ్నలు అడిగిండు. ముందుగాల దానికి జవాబు చెప్పుర్రి. అసలు మూసీలో నువ్వు చేసేది ఏంది? మూసీ నది ప్రక్షాళన చేస్తావా? మూసీ సుందరీకరణ చేస్తావా? మూసీ పునర్జీవన్ చేస్తావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ప్లీజ్ క్లారిఫై. ఈజ్ ఇట్ ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ ఆర్ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్? ఏం చేస్తారు మూసీలో మీరు? ప్యూరిఫికేషనా బ్యూటిఫికేషనా? ప్రజలకు చెప్పు. ప్యూరిఫికేషన్కు మేము సహకరిస్తాం. చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది నందనవనం పేరిట ఈ మూసీ, ఇది అప్పుడు స్టార్ట్ అయింది. సరే, అందరు ముఖ్యమంత్రులు వారి ప్రయత్నాలు చేశారు. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం బఫర్ 9 మీటర్లను ఇచ్చింది, ఒకరు 30 మీటర్లను ఇచ్చారు, ఒకసారి 50 మీటర్లను ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బఫర్ 100 మీటర్లు అంటుండు. బఫర్ని ఎలా నిర్ణయించారు 100 మీటర్లని? దీనికి ఏమైనా సైంటిఫిక్ స్టడీ ఉందా? ఉంటే ఆ స్టడీ బయట పెట్టండి, వివరాలు బయట పెట్టండి. మూసీ ఒక దగ్గర 300 ఉంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంది. హౌ డు యూ టేక్ దట్ 100 మీటర్స్? 300 అనే బేసిస్ తీసుకొని పోతే చాలా చోట్ల ఇండ్లు బచాయించిపోతాయి. మరి ఒక చోట కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా ఆ బార్డర్ నుంచి 100 మీటర్లు డిసైడ్ చేస్తావా? కాదు, గాంధీ విగ్రహం పెట్టమని ఎవరు చెప్పిరు? సరే పెడితే పెట్టని, ఇండ్లు కూల్చి పెట్టాలనా? ఇదేనా గాంధీ ఆలోచన అంటే? హింస వద్దని గాంధీ తాత చెప్పేటోడు. కానీ మన రేవంత్ సార్ ఏమో హింసించి గదే గాంధీ తాత విగ్రహం పెడతా అంటుండు. ఇదెక్కడి తెరిక, ఇదేం పాలన అని గరమైతుర్రు. ఓ దిక్కు మేధావులు, సామాజిక కార్యకర్తలు, జనాలు ఈ మూసి పేరుతోని జలాలను గోసవుచ్చుకోవద్దు, ఇళ్లను కూల్చవద్దు అని నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్తున్నా. రేవంత్ సార్ మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈ ప్రజెంటేషన్ అనుకుంటా ఇళ్లను ఎట్టెట్లా కూల్తాం, ఎంతమందిని రోడ్డు మీద పడేద్దాం అన్నట్టే మీటింగ్ల మీద పడుతుండట. అధికారంలోకి వస్తే ఏడాదికి 2.5 లక్షల నౌకర్లు ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మన రేవంత్ సర్కార్ ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పే కదా. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళైంది. ఇప్పుడు ఏమైంది? ఎన్ని నౌకర్లు వచ్చినాయి?
నౌకర్లు అడిగేటోళ్లను జైల్లో వేసే కార్యం పెట్టుకున్నది కదా సర్కారు. ఆగో మళ్ళోసారి నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చిరు. మన సర్కారు ఏం చేసిందో చూడురు మీరే. ఎంతకాలమని ఓపిక పడతారు చెప్పురి. ఓట్లప్పుడేమో నిరుద్యోగుల కాడికి పోయిర్రు ఈ షెయి పార్టీ లీడర్లు. షెయి పార్టీ అత్తే మీకు మస్తు నౌకర్లని బొచ్చడు ముచ్చట్టు చెప్పిర్రు. ఇప్పుడేమా నిలువుతా మోసపోయారా లేదా? ఎన్నో మాటల రోడ్ల మీద కచ్చిర్రు. ఆయన సర్కారు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసింది. ఇప్పుడు మల్లో మల్కై సర్కార్ మీద మరలబడుతున్న నిరుద్యోగులు మిలీనియన్ మార్చ్ను ఆదర్శంగా తీసుకొని నిరుద్యోగుల మార్చి పెట్టుకున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ల పుస్తకాలతోని రోడ్ల మీద కచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా కనీసం నిరుద్యోగుల సమస్యలు వినేటటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కాలం ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నేను నమ్మి ఓట్లేసారు కదా, వాళ్ళని పరామర్శించకుండా పొలిటికల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివరాల మా నిరసన ప్రభుత్వం దృష్టికి పోతుందేమన్న ఉద్దేశంతో మిలియన్ మార్చ్ తెలుసుకున్న వాళ్ళు పిలుపునిస్తే హైదరాబాద్ ఉన్నటువంటి పోలీసులు అందరూ నిరుద్యోగులనే చూపెట్టుకుని ఉన్నారు. ఇళ్లకు రూమ్లకు హాస్టల్లకు వచ్చి డోర్లు కొట్టి అరెస్ట్ చేసి నిర్బంధించి అణిచివేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఓన్లీ నిరుద్యోగుల అంశం మాత్రమే మాట్లాడాలి. శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా పిలుపునిస్తాం. అయితే ఇట్లా నిరసన చేస్తుంటే కూడా మన సర్కారు ఓర్వలేదోలా ఈ మార్చ్ నడవకుండా ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసిరు, బయటికి వెళ్లకుండా చేసిరు. రోడ్డు మీదకి వచ్చి బాధలు చెప్పుకుంటున్న నిరుద్యోగులను పోలీసులు గొర్ర కుంజుకోవేరు. ఆడవిల్లలని కూడా చూడలేదోలా బాల్మీటికి వ్యాన్లలో ఎక్కించుకున్నారు. ఏంది అసలు? ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తామని చెప్పింది వాళ్ళే. స్వయాన రాహుల్ గాంధీ సారే అశోక్ నగర్ కు పోయి మాట ముచ్చట నౌకర్లు ఇచ్చే జిమ్మెదారి మాది అని చెప్పింది వాళ్ళే. ఇంతకాలమైన నౌకర్లు ఇవ్వకుంటే ఇచ్చిన మాట ఏమైనా అడిగినందుకు నిరుద్యోగులను గిట్ల పోలీసులతో కొట్టించుడు, కేసులు పెట్టుడు, అరెస్టులు చేసుడు, గిదెక్కడి ప్రజాపాలన? గిదేమి ఇందిరమ్మ రాజ్యం? గిట్లనే గర్మైతురు నిరుద్యోగులు. మీ ఇంట్లో గ్యాస్ ఉన్నది కదా, కరువు వస్తుంది అని అంటురు కదా, గ్యాస్ గోదాంల కాడ పెద్ద పెద్ద లైన్లు కడుతుర్రట కాదు, ఓ దిక్కు హోటళ్ళ టిఫిన్లు రేట్లు కూడా పెంచుతుర్రట. ఇక ఇది చాలదని కొత్తగా గ్యాస్ సిలిండర్ల దొంగలు కూడా మోపారు. ఆగో ఏ మాట కామాటనులా దొంగలు బాగా అప్డేట్ అవుతురు. డిమాండ్ అండ్ సప్లై లేక డిమాండ్ అండ్ దొంగతనం అన్నట్టే దూసుకోబోతురు కదా. ఇప్పుడు అందరూ గ్యాస్ సిలిండర్లే గలవరిస్తారు కదా, గ్యాస్ మొద్దులు దొరకయో అన్నట్టు చేతున్నాళ్ళు. ఇక సందు దొంగలు ఇప్పుడు గ్యాస్ బండల మీద పడ్డారు. అగో వీడు చూడురి బండి మీద వచ్చిండా, ఒకరింట వచ్చిండు, ఏం చేసిండు చూడురిగా. చూసిరా సిలిండర్ ఎత్తుకోబోయిండు. మరి వాడు ఇంటికి వాడుకుంటాడా లేకుంటే బ్లాక్లో అమ్ముకుంటాడా తెలవాల్సి ఉన్నది తమిళనాడులో అయింది. ఇక ఇంకోది హోటళ్ళలోది ఒక కూస కాదు, వాళ్ళు బిల్లు ఇచ్చేటప్పుడు గ్యాస్ బిల్లు కూడా కస్టమర్లకి ఇత్తురోళ్ళ. బెంగళూరు హోటల్లో అయితే చూడు, ఇడ్లీకి 33 రూపాయలు, వడకు 33 రూపాయలు.
గ్యాస్కు ₹9.52 వేసిండు. అంటే ఏది కరువు వచ్చినా పిడుగు పడేదే జనం నెత్తి మీదనే అన్నట్టు జిఎస్టీ బాధుడు చాలతలేదని ఇప్పుడు గ్యాస్ బాధుడు కూడా బిల్లుల పెట్టి వసూలు చేసిరు. గొప్పోలే కదా. ఇక అటుకెళ్ళి ఇప్పటికే చాలా హోటళ్ళు బంద్ అయిపోయినాయి. ఇక కట్టెల పొయ్యి మీదనే వంటలార్పు నడుతున్నాయట. ఇటుకెళ్ళి కూడా జనానికి భయం పట్టుకున్నది. ఎందుకన్నా మంచిదని గ్యాస్ గోదాంల కాడికి పోతురు, ఖాళీ సిలిండర్లు పట్టుకొని ఎర్రటెండల గ్యాస్ కోసం నిలబడుతురు. ఇక అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేయకురి, అనవసరంగా కరువును పట్కరాకుర్రి అని కేంద్ర మూలు చెప్తురు. చూసిరు కదా, గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.